అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేపీ రేటింగ్స్. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చి కొంతమందికి కొన్ని లక్షల మందికి అనుకోవచ్చు. ఒక 2,60,60,000 మంది వాలంటీర్లు ఉన్నారు. అలాగే సచివాలయ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇవి తప్ప ఆయన వేరే ఇంకా ఉద్యోగాలు ఏమీ ఇవ్వలేదు. ప్రైవేట్ సెక్టార్ లో పరిశ్రమలు వచ్చింది లేదు, పెద్దగా ఉద్యోగాలు వచ్చింది లేదు. డిఎస్సి లాంటిది పెట్టింది లేదు. గవర్నమెంట్ టీచర్ పోస్టులు కానీ, ఇంకా గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, సివిల్ సర్వీసెస్ కానీ అలాంటివి ఏవి కూడా ఏ పోస్టులు కూడా తీయలేదు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా. ఎప్పుడైతే ఈ వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ వచ్చిందో అప్పటి నుంచి కూడా దీని వెనకాల సంథింగ్ ఏదో ప్లాన్ ఉంది. వీళ్ళందరినీ దేనికో ఆయన ఉపయోగించుకోబోతున్నాడు అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా అలాగే రూమర్స్ వస్తా ఉన్నాయి. తర్వాత విశ్లేషణలు వస్తాం. చాలా మంది అవి ప్రూవ్ చేస్తా వచ్చారు. ఆఖరికి ఎలక్షన్లు వచ్చే టైంకి టోటల్ గా ఈ ఎలక్షనీరింగ్ కోసం మళ్ళీ అధికారంలోకి రావడానికి మాత్రమే ఈ వాలంటీర్ వ్యవస్థను ఆయన సృష్టించాడని చెప్పి క్లియర్ కట్ గా అర్థమైపోయింది. సో ఎలక్షన్ కమిషన్ దానికి తగ్గట్టుగానే వాళ్ళందరినీ అడ్డుకుంది. వాళ్ళు ఎవరు కూడా ఎలక్షన్ల టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అనుకున్న విధంగా ఉపయోగపడలేకపోయారు. అయినా కూడా వాళ్ళు ఇంటింటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలని చెప్పి వాళ్ళు చెప్పగలిగే పొజిషన్ లో ఉన్నా కూడా జనం వాళ్ళ మాటలు వినే పరిస్థితి లేదు. సరే ఓకేలే అని చెప్పి వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు వేసే వాళ్ళకి వాళ్ళు ఓటేసుకునే పరిస్థితి వచ్చింది, క్రియేట్ అయినప్పుడు. నాకు ఫస్ట్ నుంచి కూడా ఒకటి ఆశ్చర్యంగా ఉంటది. ఒక అడ్డా మీద కూలి పనికి వెళ్తారంట చూసారా? రోజు వెళ్ళి ఒక అడ్డాలో ఒక ప్లేస్ లో నుంచుంటారు. వాళ్ళని పెయింటింగ్ పనికి కావాలంటే పెయింటింగ్ పనికి, ప్లంబింగ్ కావాలంటే ప్లంబింగ్ కి, మేస్త్రి పనికి, రకరకాల సామాన్లు మోసే పనులు, ఇల్లు షిఫ్టింగ్ కి, అలా కనీసం అడ్డా మీద ఒక పనికి వెళ్ళినా కూడా రోజుకి 800 1000 రూపాయలు ఇస్తారు వాళ్ళకి. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో పొలం పనులకి, కూలి పనులకి వెళ్ళే వాళ్ళు కూడా మినిమం 500 నుంచి 800 1000 రూపాయలు కూడా ఇస్తారు పనిని బట్టి, పొలాన్ని బట్టి. అలా ఏ పని చూసినా కానీ రోజు కనీసం 500. ఈ ఫుడ్ డెలివరీ యాప్లలో పనిచేస్తా ఉంటారు, రైడర్స్ యాప్లో పనిచేస్తూ ఉంటారు. ఎవరైనా రోజు ఏదో పని చేసి కష్టపడితే ఒక 500 మినిమం సంపాదిస్తున్నారు. 1000 సంపాదించే వాళ్ళు ఉన్నారు ఉద్యోగం చేయకుండానే. అలాంటిది వాలంటీర్కి 5,000 జీతం అంటే యావరేజ్ గా డివైడెడ్ బై 30 వేసుకుంటే రోజుకి 200 కూడా పడలేదు. 180 190 కూడా పడలేదు. అసలు రోజుకి 200 కూడా సంపాదన లేకుండా నెలంతా కష్టపడి వాళ్ళు ఏం చదువుకున్నారన్నది వేరే విషయం. వాళ్ళు 10th చదువుకున్నారా, ఇంటర్ చదువుకున్నారా, వాళ్ళకి అంతకంటే పని దొరకదా అన్నది వేరే విషయం పక్కన పెడితే 5,000కి రోజుకి 200కి 200 కూడా లేకుండా అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలా పనిచేశారు, ఏం ఆశించి పనిచేశారు, అసలు వాళ్ళకి ఇచ్చే 5,000 కాకుండా వేరే వ్యక్తుల ద్వారా కానీ వేరే విధంగా డబ్బులు ఏమన్నా ముట్టినాయా అనేది కూడా నాకు ఇప్పటికీ ఒక డౌట్ గానే ఉంటది. కానీ ఏదేమన్నా 5,000కి ఏం భవిష్యత్తు ఉంటుందని, ఇప్పుడు ఏం భవిష్యత్తు ఉందని 5,000కి పని చేయడం ఏంట్రా బాబు ఫస్ట్ ఆఫ్ ఆల్. పైగా ఆ జాబుల గురించి ధర్నాలు చేసేయడం ఏంటి, ఓ పార్టీకి ఒక కొంతమంది వ్యక్తులకి ఊడిగం చేసేయడం ఏంటి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ విషయంలో నేను వాళ్ళని కించపరచట్లేదు. ఆఫ్టర్ ఆల్ 5,000 గురించి పార్టీలకి, నాయకులకి కొమ్ము కాసి అలాంటి ఊడిగం చేయడం ఏంటి, వాళ్ళు చెప్తే రాజీనామాలు చేసేయడం ఏంటి. ఆ 2,60,60,000 మందిలో 90,000 మంది దగ్గర 1,00,000 మంది దాకా రాజీనామా చేశారు. ఇంకా మిగిలిన 1,50,000 మందో 1,60,000 మందికో ఇంకా ఏ విధమైన పనులు చెప్పట్లేదు. వాళ్ళకి శాలరీ కూడా ఇవ్వట్లేదనే. కానీ నాకు తెలిసి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎవరో కొట్టాలనో, కొన్ని లక్షల మంది జీవితాలను నాశనం చేయాలనో కాదు. దాంట్లో పెద్ద జీవితం ఉంది, వాళ్ళు ఏదో సెటిల్ అయిపోతారు జీవితంలో, ఎక్కడికో ఉన్నత స్థితికి వెళ్ళిపోతారని కూడా నేను అనుకోవట్లేదు. ఇంతకుముందు హ్యాపీగా వాళ్ళు ఖాళీ ఉన్న టైంలో హాలిడేస్ లోనో, పొద్దున్న సాయంత్రం ఏదో టైంలో సరుకులు ఉన్నప్పుడు వాళ్ళకి అవుతే వాళ్ళ మనవలు పంపించో, కొడుకు సైకిల్ మీద బండి మీద హ్యాపీగా రేషన్ సరుకులు తెచ్చేవాళ్ళు. ఆ రేషన్ వెహికల్స్ పెట్టి అది వీధి చివర ఆగితే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. అది కూడా ఆలోచన టైంలో. ఈ వాలంటీర్లు లేనప్పుడు కూడా పెన్షన్లు వచ్చినాయి, పథకాలు వచ్చినాయి, అన్ని సక్రమంగానే జరిగినాయి. ఇంకా వీళ్ళు ఈ వాలంటీర్లు వచ్చిన తర్వాత వాళ్ళకి వచ్చే డబ్బులు సరిపోక రకరకాల క్రిమినల్ యాక్టివిటీస్ చేయడం, ఇవన్నీ కూడా పెరిగిపోయింది. ఇప్పుడు ఈ 2 నెలల నుంచి వాలంటీర్లు లేకపోయినా 1వ తారీఖున, అవసరమైతే 31వ తారీఖున పెన్షన్ల దగ్గర నుంచి సంక్షేమ కార్యక్రమాలు కానీ, పథకాలు కానీ అన్ని అందుతున్నాయి ప్రజలకి. వాళ్ళు లేకపోయినా ఇదే ఒక రుజువు. వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదు, దాన్ని రద్దు చేసేస్తే మంచిది. ఆ డబ్బులు ఇంకో రకంగా ఇంకొంతమంది ప్రజలకి వేరే రూపంలో ఉపయోగపడతాయని నా అభిప్రాయం. ఉంటాను. బాయ్.